మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తెలుగు బాలల పల్కు తేనె సోనల చిల్కు నీ పదాబ్జములపై నిలుచున్నట్లు. తెలుగు బాలల పల్కు తేనె సోనల చిల్కు నీ పదాబ్జములపై నిలుచున్నట్లు. తెలుగు కన్నెల పాట తేట మాటల పేట నీ కంఠసీమలో నిలుచున్నట్లు. తెలుగు కన్నెల పాట తేట మాటల పేట నీ కంఠసీమలో నిలుచున్నట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. తెలుగు కవుల భావదీప్తులంగును నావ నీ కీర్తి దిశలను నిలుపునట్లు. వరములు సంగవేడెద వాగ్వధూటి జలజు భవబోటి సకల శాస్త్రాల పేటి. వరములు సంగవేడెద వాగ్వధూటి జలజ భవబోటి సకల శాస్త్రాల పేటి. సద్గుణముల వీటి విజ్ఞాన సాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. సద్గుణముల వీటి విజ్ఞాన సాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. గరికపాటి వారు రచించిన ఈ పద్యంతో మనం సరస్వతీదేవిని ప్రార్థించుకుందాం. విశాఖ మ్యూజిక్ అకాడమీ ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సోదాహరణ ప్రసంగ కార్యక్రమానికి పాల్గొనడానికి విని ఆనందించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. సంగీత సాహిత్యాలు రెండు సరస్వతి స్తనద్వయం అని, ఏకమాపాత మధురమని, అన్యద ఆలోచనామృతమని పెద్దల మాట. అకాడమీ ఈ విధమైన కార్యక్రమాల ద్వారా సాహిత్య విశేషాలను తెలియజేయడం కూడా ఒక కర్తవ్యంగా భావించి ఈనాడు ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సౌహృద్యతతో వేదికను అందించిన శంకరమఠం కార్యదర్శి శ్రీ టి అచ్యుతరామయ్య గారికి అకాడమీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటోంది. ఈరోజు మనం ఈ ప్రసంగంలో విషయం ఏంటంటే, రజనీ సంగీత సాహిత్య ఈషద్ దర్శనం అన్న శీర్షికతో తెలుగు జాతికి సుపరిచయస్తులు, సంగీత సాహిత్యాలపై మంచి పట్టు కలిగిన గత శతాబ్దపు వాగ్గేయకారులు శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారి రచనలపై సోదాహరణ ప్రసంగం మీ ముందుకు ఇప్పుడు తెలుస్తుంది. ఈ ప్రసంగాన్ని మనకి అందిస్తున్నవారు శ్రీమతి రామ్నాథ్ మరియు కుమారి శ్రేయ రామ్నాథ్ మహిళాద్వయం. ముందుగా శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారి గురించి రెండు పరిచయ వాక్యాలు కళాకారులకు పరిచయం చేస్తాను. 1947 సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన వేళ ముందు రోజు అనగా 14వ తేదీ రాత్రి అర్ధరాత్రి ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుంచి శ్రీమతి టంకుటూరి సూర్యకుమారి గళం నుంచి ఒక పాట వచ్చింది. ఉదయం మాయను స్వేచ్ఛా భారత ముదం మాయనహో మ్రోయింపు జయభేరి వాయింపుము నగారా అంటూ వెలువడిన మొట్టమొదటి గీతం అది. శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారి రచన. అప్పటికప్పుడు రికార్డ్ చేసి ప్రసారం చేసింది. పసిడి మెరుంగుల తడతడలు, పసిమి వెలుంగుల మెలమెలలు, తరళ యశోవతి అనుపమిత రాగవల్లి, నీ వర సంతతి చేమోడ్పులివే తెలుగు తల్లి అన్న పంక్తులు రజనీకాంతరావు గారు చదువుకునే వేళ ఇక్కడ విశాఖపట్నంలో రాసినటువంటి ఒక ఉత్సవానికి, ప్రారంభోత్సవానికి రాసిన మొదటి గీతం అని తెలుస్తోంది. వీరి రచన ఆంధ్ర వాగ్గేయకార చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గొప్ప విశేషం. వెంకట పార్వతీశ జంట కవుల్లో వెంకట్రావు గారి సంతానమైన వీరు వాగ్గేయకారులు. అవిభక్త మద్రాసు రాష్ట్ర ఆకాశవాణి కేంద్రంలో పనిచేసి తరువాత విజయవాడ చేరుకొని మహావిద్వాంసులైన ఓలేటి, మంగళంపల్లి, బాలమురళి, సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల మొదలైన వారి గళం నుండి వీరి రచనలను వినిపింపజేశారు. చల్లగాలిలో యమునా తటిపై మనందరం విన్నాం. సాలూరు రాజేశ్వరరావు గారు పాడారని తెలుసు. రజనీకాంతరావు గారు రాశారని ఎంతమందికి తెలుసు?
ఓ బిభావరి, కోపమేల రాధ, ఓహోహో పావురమ భానుమతి పాడింది. ఈ పాటలన్నీ మనం ఆనందించాం. కొండ నుంచి కడలి దాకా అన్న బాలల అంశానికి జపాన్ రేడియో నుంచి బహుమతిని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రచనల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అని చెప్పడానికి ఆనందంగా ఉంది. రజని సంగీత సాహిత్య సముద్రం నుండి ఒక నీటి బొట్టును మాత్రమే మీకు పరిచయం చేసి నేటి కళాకారుల పరిచయం ఇప్పుడు నేను చేస్తాను. శ్రీమతి రామనాథ్ పరిచయం. వంశపారంపర్యంగా సాహిత్యాభిలాష పెంపొందడం వలన శ్రీమతి రామనాథ్ గారు యుక్త వయసులోనే ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం కమిటీ సభ్యురాలుగా దేవుళ్ళపల్లి, శ్రీశ్రీ వంటి దిగ్గజాలతో పనిచేశారు. వృత్తిరీత్యా కళా సాంస్కృతిక విద్యారంగాల్లో శిక్షకురాలిగా ఆంగ్ల, తెలుగు, జర్మన్ భాషల్లో 2 దశాబ్దాలుగా శిక్షణనిస్తూ ఎంతోమందికి విద్యాబోధన చేస్తున్నారు. ఎన్జిఓగా ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ ఆర్థిక మండలి గుర్తింపు పొందిన సాంస్కృతిక శిక్షణ సంస్థ సితార్ ఇండియాను నెలకొల్పిన మొదటి అధ్యక్షురాలు శ్రీమతి గారు. చెన్నై దూరదర్శన్లో మొట్టమొదటి తెలుగు అనౌన్సర్గా తెలుగువారి ప్రశంసలను అందుకొని హైదరాబాద్ దూరదర్శన్లో కూడా పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో శిక్షకురాలిగా రాణిస్తూ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ వంటి సంస్థలు దేశీయ, విదేశీయ విశ్వవిద్యాలయాలు వీరి గెస్ట్ లెక్చర్లను కోరుకుంటున్నాయంటే వీరి స్థాయి మనం గుర్తించవచ్చు. అనేక సమకాలీన అంశాలపై వీరు రచించిన వ్యాస పరంపర ప్రతిష్టాత్మక పత్రికలలో రావడం విశేషం. ఈరోజు వీరి ద్వారా 3 పుష్కరాల కాలం ఆకాశవాణి సేవలలో పునీతులు అవడమే కాక శ్రోతలను తన వివిధ కార్యక్రమాల రూపకల్పనతో ధన్యులు చేసిన మహావాగ్గేయకారులు, పుంబావ సరస్వతులు శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారి సంగీత సాహిత్యాల రచనల గొప్పదనం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి మిస్ కుమారి శ్రేయ రామనాథ్ గారు సహాయం అందిస్తున్నారు, గానం చేస్తున్నారు. వీరు ద్వారం మంగతయారి గారి వద్ద శిక్షణ ఆరంభించి శ్రీ బాలాంతరపు అచలాపురం శ్రీనివాసన్ గారి వద్ద తదుపరి భజన సంగీతంలో శిక్షణ పొందారు. శ్రీమతి బొంబాయి జయశ్రీ గారి వద్ద కూడా శిక్షణ పొందారు. అదే విభాగంలో నిష్ణాతులైన శ్రీ మల్లాది సూరిబాబు, మల్లాది సోదరుల వద్ద అన్నమయ్య, రామదాసు కీర్తనలు భజన గీతంలో మద్రాసు మ్యూజిక్ అకాడమీ విద్యార్థి దశ నుండి అనేక బహుమతులను అందుకున్నారు. 2014 నుండి ఆకాశవాణిలో భావగీతాల విభాగంలో గ్రేడెడ్ కళాకారిణిగా కొనసాగుతున్న శ్రేయ తన 12వ ఏటనే సాయి భజనల ఆల్బం విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ ఆఫ్ మ్యూజిక్ అన్న అంశంపై పరిశోధన చేసే దిశలో నడుస్తున్నారు. దేశంలో ప్రఖ్యాత నగరాల్లో ప్రతిష్టాత్మకమైన వేదికలపై ప్రదర్శనలు ఇచ్చిన వీరి అంశాలు మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కూడా ప్రశంసలను అందుకున్నాయి. 2014లో అమెరికా రాష్ట్రాల్లో కూడా పర్యటించిన అనుభవం వీరి సొంతం. శ్రీమతి గారి సాహిత్య ప్రసంగానికి సంగీత మాధుర్యాన్ని ఈరోజు జోడించి మనకు అందిస్తున్నారు శ్రీ శ్రేయ రామనాథ్ గారు. ఇంకా మన కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా కళాకారుల వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరికి ఫలప్రదానం చేయవలసిందిగా శంకరమఠం అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. నమస్కారం. ధన్యవాదాలు డాక్టర్ గారు. కళాకారుని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి సహస్రకోటి వందనం. ముందుగా కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందుగా నాకు ఈ అరుదైన పండగకి నన్ను ఆహ్వానించినటువంటి మ్యూజిక్ అకాడమీ వారికి నా నమోవాకాలు, నా ధన్యవాదాలు. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో గత సంవత్సరం జరిగింది. అది ఆంగ్ల భాషలో జరగడం, ఆయన అక్కడ యాదృచ్ఛికంగా అక్కడ ఉండటం, అది మా అదృష్టమైందనమాట. అది విని ఆయన ఇది మనం విశాఖకి కూడా పరిచయం చేయాలి ఈ రజనీ గారి సంగీత సాహిత్య సౌందర్యాలని అని చెప్పి ఆయన కంకణం కట్టుకుని 3 నెలలు బట్టి మాకు ఫోన్లు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. వారికి మా ధన్యవాదాలు మా ఇరువురి తరఫున. ఇంకా రజనీకాంతరావు గారి ప్రతిభ గురించి ప్రసంగించాలి అని నేను ఎక్కడికి వెళ్ళినా నాకు వెన్నుదన్నుగా, అండదండలుగా ఉండి మా కుటుంబం తరఫు నుంచి ఎప్పుడూ ఉండే శ్రీమతి ప్రసూన బాలాంతరపు వారు.
మా రజనీకాంతరావు గారి పెద్ద కోడలు శ్రీ హేమచంద్ర గారి భార్య. ఆవిడేమో విజయవాడ నుంచి ప్రత్యేకం ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం చాలా ముదావహం, మాకెంతో గర్వకారణం. ఇది ఈ ఉదయం చాలా అపురూపమైనటువంటి ఉదయం. ఎందుకంటే మనం ఇప్పుడు సృష్టిలోని ఒక అరుదైన మేధా సంపత్తిని, ఒక అద్వితీయమైన సృజనాత్మక శక్తి సంకలనాన్ని పునర్దర్శించుకోబోతున్నాం. ఒక పాటల పండగ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఇటువంటి మహానుభావుని గురించి మాట్లాడడానికి నాకు ఉన్న అర్హత యాక్చువల్గా ఆయన చదివిన బయోడేటాల్లో ఏ ఒక్క అంగము కూడా దానికి సమంజసం చెయ్యదు. ఒకటే ఒక్క క్వాలిఫికేషన్, అదేమిటో ఇప్పుడు నేను చెబుతాను. ఏమిటంటే నేను రజనీకాంతరావు గారి పెద్దన్న గారైనటువంటి నళినీకాంతరావు గారి కుమార్తెని కావటం, తర్వాత రజనీకాంతరావు గారు తరచు అంటే ఒక పీరియడ్లో అయితేను ప్రతి వారాంతం ఇంచుమించుగా మెడ్రాస్ వచ్చేవారు. ఎందుకంటే ఆయన యూనివర్సిటీ వైవా ఓసికో లేకపోతే భుజంగరాయ శర్మ గారితో కూచిపూడి వాళ్ళ బ్యాలేలు గురించి డిస్కస్ చేయడానికో లేదా బాలమురళి గారితో కొలాబరేట్ చేసే ప్రాజెక్టు మీద ఎప్పుడూ ఉండేవారు. ఆయన సందు చివర ఆయన ఆటోలో ఎయిర్ బ్యాగ్ పట్టుకుని వస్తున్నారంటే పిల్లలందరం పరిగెత్తేవాళ్ళం. ఆయన ఎయిర్ బ్యాగ్ ఇంకా దించకుండానే కొత్త పాట వచ్చిందర్రా అనేవారు. ఇంకా అంతే, అది దించిన ఎయిర్ బ్యాగ్ మళ్ళీ తీసేదాకా ఇంకా పాటలే పాటలు, భోజనానికి కూడా లేచేవారు కాదనమాట. అటువంటి ఒక వాతావరణంలో పెరగటం వల్ల నాకేదో ఆస్మాటిక్గా అబ్బినటువంటి కొన్ని సువాసనలు, సౌరభాల వల్ల నేను ఈరోజు ఈ చిన్ని ప్రసంగానికి, ఈ ప్రయాసకి సిద్ధమైపోయాను. అంతకు మించి ఎటువంటి యోగ్యత లేదనమాట. ఇప్పుడు మధుర యామిని మానస వీధిలో అని చెప్పి శీర్షిక కింద పెట్టాము ఈ కార్యక్రమానికి. దీనికి కారణం ఏమిటంటే మధుర యామిని అంటే వెన్నెల రాత్రి, పూర్ణచంద్రుడు పున్నమి వెన్నెల కాంతులినే రజని గారి మానస వీధి అంటే వారి ఊహా చట్రంలో, వారి మేధలో ఎటువంటి ఆలోచనలు మథనమయ్యావో అయ్యాయో, ఈ పాటల నేపథ్యం ఏమిటో, వారి జీవన వేదాంతం ఏమిటో, తర్వాత అంటే వారి కవి హృదయాన్ని, వారి ప్రతిభ అంగాల విస్తారాన్ని, వారి ఊహా విహాయసపు అంచుల్ని అవగాహన చేసుకునే ఒక చిన్ని ప్రయాస. రజనీ గారి సాహిత్యం, సంగీతం ఒక మహా అర్ణవం. అది ఏదో ఇదివరకు చెప్పినట్టు ఒక సముద్రం దగ్గర ఒక చెంచా పట్టుకెళ్తే చెంచాడు నీళ్ళే మనం తీసుకురాగలం, ఒక పెద్ద గిన్నె పట్టుకెళ్తే గిన్నెడు నీళ్లు పట్టుకొస్తాం. కనుక మన సంకల్పాన్ని బట్టి, మన యొక్క అవగాహన శక్తి, మేధని బట్టి కూడా వారి గొప్పతనం మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ మధుర యామిని మానస వీధిలో అన్న పాట 1944లో అంటే వారికి 24 ఏళ్ల ప్రాయంలో రాశారు. అదే దూర దేవాలయ మంగళ గీతులు భువనమోహములై చెలరేగ తొడగిన మధుర క్షణాలు అంటే వారి వ్యక్తిత్వం, వారి సంగీత వ్యక్తిత్వం, సాహిత్య వ్యక్తిత్వం పూర్తిగా విజృంభించిన క్షణాలు అన్నమాట అవి. ఇది ఇప్పుడు శ్రేయ ఆ పాట పాడుతుంది. మీకు ఒక ఉదాహరణకి
రజనీ గారు ఇటు వైజ్ఞానిక రహస్యాల్ని అటు వైదిక రుక్కుల్లోని సారాన్ని కాచి వడబోసిన కాణాచి. వారి మాటల్లోనే వారిని వర్ణించబోతే మనం స్వరలహరి లోలుడు వాక్సుధామయుడు అనుకోవచ్చు. మన మాటల్లో సింపుల్గా చెప్పాలంటే పుంభావ సరస్వతి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంతవరకు ఇదివరకు విని ఆనందించిన ఆయన పాటలు ఎన్నో కోకొల్లలు. మేము పుట్టడానికి ముందు నుంచి వారి సంగీత సాహిత్య విహాయసంలో ఒక ధృవతారగా వెలిగి కాంతులినటువంటి ఒక మహాశక్తి. వారి పాటల్ని మనం ఎందుకు ఆనందించాం, వాటిలో విశేషం ఏమిటి, వాటిలో గొప్పతనం ఏమిటి, అందులోని అర్థాలని అందాలని నాకు తెలిసిన రీతిలో నాకు అర్థమైన రీతిలో మీకు ఇవాళ ఎత్తి చెప్పాలని రజని మేధా సౌధంలోంచి విరజిమ్మబడిన రంగురంగుల కళ్ళు జిగేల్మనిపించే కాంతిపుంజాల సౌందర్య వైవిధ్యం మీ ముందు ఉంచేందుకు నేను కొన్ని ఉదాహరణలు ఎంచుకుని ఈరోజు శ్రేయ చేత తలుచుకున్నాను. ఇన్ నో వే ఈజ్ ఇట్ అ కాంప్రిహెన్సివ్ ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ వర్క్. అంటే ఆయన చెప్పినట్టు ప్రతిభాంగాల వైవిధ్యం చెప్పబోతే బాల సాహిత్యం, ఎన్సైక్లోపీడిక్ వర్క్ ఉంది, తర్వాత డాన్స్ నాట్యరంగంలో వారు చేసిన సేవ అపారం, అద్వితీయం. ఇంకా తెలుగు సాహిత్యం అంటూ తీసుకుంటే మనం సినిమా రంగానికి వారు వైతాళికులు. తొలి ప్రయోగాల్ని చేసినటువంటి దిట్ట సంగీత ప్రయోగాలు, పారసీకపు ఒరవడులని సినిమాలోకి ప్రవేశించి పెట్టినటువంటి ఒక ధీశాలి ఆయన. అటువంటి వారి గురించి మనం ఎక్కడ 90 నిమిషాల్లో ఏం చెప్పగలం? అదొక సెమినార్ చేయాలి. బాల సాహిత్యంలో జేజిమామయ్య పాటలు ఏమిటి, ఇంకా వారు రాసినటువంటి క్షేత్రజ్ఞ పదాల గురించినటువంటి మోనోగ్రాఫ్ గురించి చెప్పాలంటే అదొక సెమినార్ చేయాల్సిందే. బాల సరస్వతి గారి లాంటి వారు సైతం దాన్ని గొప్ప ప్రమాణ గ్రంథంగా స్వీకరించి అందులో వారు చేసిన సేవ ఎంత గొప్పదంటే నాట్య రంగానికి ట్రాన్స్లేషన్, ట్రాన్స్లిటరేషన్, ఇంటర్ప్రిటేషనే కాకుండా అందులో నాయకా లక్షణాల నిర్ణయం, అది ఏమిటి, వాసవ సజ్జిక, విరహోత్కంఠిత, స్వాధీనపతిక, ఏ నాయికగా ఉండాలి, అదేదో వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసేయకుండా నేర్చుకునేవాళ్ళు. అది నిర్ణయించి ఆ నాయికకి తగినటువంటి కరణాలు మన సంకలనంలోంచి తీసుకొచ్చి వాటి డ్రాయింగ్స్ అందులో పెట్టి అదొక గొప్ప ప్రమాణ గ్రంథం కింద తయారు చేశారు. కనుక వీటన్నిటి గురించి మేము వాడి జోలికి ఇవాళ పోదలుచుకోలేదు. భావ సంగీతపు వైతాళికులుగా వారిని గుర్తిస్తూ లలిత సంగీతంలో వారు చేసినటువంటి గొప్ప సేవకి గుర్తింపుగా కొన్ని పాటలు, ఐకానిక్ బ్లాక్ బస్టర్స్, వాటిని ఎంచుకున్నామన్నమాట. అంటే ఈ భావ సంగీతం, లలిత సంగీతం గురించి ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్పాలంటే, ఇటు శాస్త్రీయ సంగీతాన్ని పోకడికి మరింత విరుద్ధంగా దాని అంచులు తాకకుండా
ఇటు సినిమా సంగీతం అంటే చెవుల్లో హోరెత్తించేసి దంచేసి మేధని ఆక్రమించేసుకునే సినిమా సంగీతానికి ధీటుగా ధాటికి తట్టుకుంటూ నిలుచోబెట్టినటువంటి ఈ లలిత సంగీతాన్ని ఒక ప్రక్రియగా ఏర్పరిచి దానికి ఆ మధ్య మార్గం ఎంచుకుని దాని గతి నిర్దేశకులుగా ఆయన వెలిగిపోయారన్నమాట. అది అటువంటి ఎందుచేత లలిత సంగీత ప్రక్రియ ఇంత బాగా మనం ఈరోజు అంటే 100 సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోయిన తర్వాత, అంటే 90 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కూర్చుని అది తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఏమిటి? ప్రసార మాధ్యమం అది సాధ్యం చేయగలిగినా కూడా మనకి ఎన్నో పనిముట్లు ఉంటాయి. ఆ పనిముట్టుని ఏ విధంగా మనకి ఉపయోగం కలిగించుకోవాలో తెలియగలిగిన మేధ ఉండాలి. అంటే మన కేస్కర్ అప్పుడు సినిమా సంగీతాన్ని ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ మన స్వతంత్రం వచ్చిన రోజుల్లో అది వద్దనుకుని మన లోకల్ ఐడెంటిటీ అంటే మన యొక్క జాతి గర్వాన్ని పెంపొందించే పాటల్ని ప్రమోట్ చేయాలి అంటూ ఆల్ ఇండియా రేడియోకి చెప్పడం అందరికీ చెప్పారు. కానీ ఎందుకు తెలుగుదేశంలో ఈ లలిత సంగీతం అంత ఇంకా నిలిచి ఉంది, ఇన్నాళ్ళకి అది బతికి ఉంది అంటే దానికి కారణం ఈయన ప్రసార మాధ్యమం మీద ఈయనకు ఉండేటటువంటి ప్రభుత మటుకే, అది నేను ధైర్యంగా చెప్పగలను అన్నమాట. ఇప్పుడు మరొక రవీంద్రుని గీతికలను అనుసరించి రాసిన పాటల్లో ఇప్పుడు మీరు విన్నారు. వీరి సాహిత్యం అసలు ఏదో అద్భుతంగా అలౌకికంగా ఉంటాయి. ఈ పాటలు పాడడానికి చాలా క్లిష్టతరమైనవి. ఎందుకంటే వారి పాటల్లో సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి పదచిత్రాలు అలా దొల్లిపోతూ ఉంటాయి. సురభిళ భ్రాంతులుంటాయి, మరున్నిశ్వాసాలుంటాయి, దగ్ధ తరుకాండలుంటాయి, ఇంకా ఇలా పలకడానికి అల్లరిపెట్టే అనేక పదాలుండి నాలికని ముప్పతిప్పలు పెట్టేస్తూ ఉంటాయి. ఇకపోతే వారి సంగీతంలో గూగ్లీస్ అంటే అనూహ్యమైన మలుపులు ఉంటాయి. శ్రోతల్ని రోమాంచితం కావించేటటువంటి కొత్త ప్రయోగాలు ఉంటాయి. మెదడుని గుండెని మర్దన చేసే మార్మికత గల మ్యూజికల్ ఫ్రేజెస్ ఉండి మనని అలా మెదడుని గోకుతూ, అబ్బా ఇది ఏమిటి వేశారు ఇక్కడ, ఈ స్వరం ఇక్కడ మనం ఇలా ఆలోచించాం కదా, ఇక్కడ ఇలా మలుపు తిప్పారేమిటి అని చెప్పి మనని కదిపి కుదేస్తాయి అన్నమాట. ఇప్పుడు శ్రేయ పాడిన పాటల్లో మీకు ఒక అంగం వినిపించదు. అదేమిటంటే శరణాంతర సంగీతం. దాన్నే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఈయనంత దిట్ట మరొకరు లేరు. మీరు ఇప్పుడు వారు చెప్పినటువంటి మ్రోయింపు నగారా, మ్రోయింపు ఏంటి జయభేరి అన్న పాటలో 2 విషయాలు నాకేమిటంటే రోమాంచితం కావచ్చిందంటే భారతదేశపు స్వేచ్ఛ సూర్యుని ఆచ్ఛాదించిన రాహుఛాయ తొలగిపోయింది అంటూ దండోరా వేసి 1947 మిట్ట మధ్యాహ్నం ఆయన చెప్పారనమాట. ఆ రాహుఛాయ తొలగిపోయింది. ఆ రాహుఛాయ తొలగిపోయిందని చెప్పి వేసిన దండోరాకి ఎటువంటి డ్రమ్స్ ఉపయోగించాలో మీరు వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి వేసుకు చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఆ డ్రమ్స్ యూసేజ్ ఆయనకు అప్పుడు ఎన్నేళ్ళు, 47 అంటే ఆయనకు పుట్టింది 27 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళకి తక్కువ అయినటువంటి బాలకుడు ఆయన. అప్పుడే ఆయనకి అంటే ఆయనలోంచి ఒక పాట పుడుతుందంటే ఆయనకి సంగీతం సాహిత్యం అంటే వాగ్గేయకారులు కనుక 2 కలిసి పుడతాయన్నమాట, స్వరకల్పనతోటి పుడతాయి. అంతేకాదు ఈయన ప్రసారకర్త కూడా కనుక చరణాంతర సంగీతంతో సహా పుట్టేస్తాయి అన్నమాట ఆ పాటలు. అది అంత ఆర్గానిక్గా అంత సహజంగా ఆ పాట సమగ్ర రూపంలో ఆయన హృదయంలోంచి ఆయన మేధలోంచి బయటకు వస్తుంది కనుక ఇంకా అందులో మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏం లేకుండా అవి ఆణిముత్యాలు అయిపోతాయన్నమాట. వారు ఈ పాటలు పాడిన వారందరూ ఇప్పుడు ఇవాళ శ్రేయ పాడబోయే పాడిన వాళ్ళందరూ హేమహేమీలు. ఇందాక వారు చెప్పినట్టు బాలమురళి గారేమిటి, ఓలేటి గారేమిటి, బాలసరస్వతి గారేమిటి, టంగుటూరు సూర్యకుమారి గారేమిటి, శ్రీరంగం గోపాలరత్న గారు, మల్లాది సూరిబాబు గారు, మల్లాది సోదరులు, వీళ్ళందరూ ఏమిటంటే వీరికంటూ గొప్ప పాండిత్యమే కాకుండా ఒక నిర్దిష్టమైన శైలి నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉండటంతో ఆ పాటలు బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. ఈ మనం లలిత సంగీత ఓషధిలోకి ఉరికే ముందు రజనీ గారు శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవను కూడా ఒక్క మాట గుర్తు చేస్తాను. అన్నమయ్య రాగిరేకులు బయటపడ్డ తొలి రోజుల్లో వాటికి స్వరకల్పన చేసి వాటిని ప్రసారం చేసి జనబాహుళ్యానికి తీసుకొచ్చిన ఘనత వారికే దక్కుతుంది. అంటే తర్వాత టీటీడీ వారు అది ప్రాజెక్టు కింద నిర్ణయించి మనం నేదునూరి వారి వంటి పెద్ద పెద్ద వారి చేత
చేయించారు. ఎంఎస్ అమ్మగారు పాడారు. అది మన తమిళనాడులోకి ఇంకా వాళ్ళందరూ వాటిని వాటేసుకుని వాటిని సొంతం చేసుకున్నారు. కానీ మల్లిక్ మావయ్య గారు, రజనీ గారు రేడియో ద్వారా ప్రసారం చేసినటువంటి అన్నమాచారి కీర్తనలు ఉన్నాయే, అవి తొలి ప్రయాసలు, గొప్ప ప్రయాసలు అన్నమాట. వాటిల్లోంచి 16 తీసుకుని వారు మన మధుర షోడశం అని చెప్పేసి, ఎందుకో 16 తీసుకున్నారు? 16వ ఏట అన్నమాచార్యులు శ్రీనివాసుడి మీద మోహం చెందాట. అది యుక్త వయస్సులో వచ్చినటువంటి అదొకటి. తర్వాత 16, అందులో 15 వారివి, ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారివి. వాటికి స్వరకల్పన చేసి అదొక పుస్తకం కింద కూడా వెలువరించారు. సో ఇలాగా మనం చూడాలంటే ఇటువంటి రజనీ గారు పుట్టింది, ఇందాక 2 పాటలు పాడింది, వాటి రెండిట్లోనూ మీకు వంగ సంగీతపు ఛాయలు కనిపించుంటాయి. రజనీ జననం గురించి ఇక్కడ ఒక చిన్న మాట. 1920లో వారు పుట్టారు. వారు ఏదో గొప్పవాళ్ళు పుట్టబోతుంటే దిశలు, శక్తులు, మన కాస్మిక్ ఎనర్జీ అంతా కన్స్పైర్ అయ్యి ఒకలాంటి వాతావరణాన్ని సమకూరుస్తుందంటారు. నాకు అలా అనిపించింది. 1919లో కాకినాడకి రవీంద్రుడు విచ్చేయటం ఒక చాలా గొప్ప విశేషం. విచ్చేసిన రవీంద్రులు వారు సంగమేశ్వర శాస్త్రి గారి వీణావాద్యం విని ఇంకా అలాగా మోహించేసి వారిని శాంతినికేతనికి పిలిపించుకెళ్ళి ఆ సంగీతపు ఒరవడులు తన రవీంద్ర సంగీతంలోనూ నృత్యంలోనూ తెచ్చుకోవడం జరిగినటువంటి గొప్ప చారిత్రాత్మకమైన విశేషం. ఆ నేపథ్యంలో 20లో వీరి జననం. మళ్ళీ 21లో ఏం జరిగింది? ఏకాంత సేవ. అంటే వారి తండ్రి గారైనటువంటి బాలాంత్రపు వెంకటరావు గారు, వెంకటపార్వతీశ్వర కవుల్లో ఒకరైనటువంటి వారు ఏకాంత సేవ అన్న మధుర భక్తి గేయ కావ్యాన్ని ప్రచురించడం. ఈ కావ్యానికి ముందు మాట రాయమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అడిగారు. ఆయన చిన్నవారే. ఎందుకు అడిగారంటే అప్పుడు అనసూయ అన్న పత్రిక ఒకటి వెలువడుతూ ఉండేది. అందులో వీరి ఏకాంత సేవ కొన్ని పద్యాలు ప్రచురించడం జరిగింది. ఆ అనసూయ అంటే వెంకటరత్నమ్మ గారు అని చెప్పి వెంజమూరి అనసూయ సీత వాళ్ళ తల్లిగారైనటువంటి ఆవిడ నడిపే పత్రిక అన్నమాట. ఆవిడ తమ్ముడు కృష్ణశాస్త్రి గారు. ఆయన చేత ముందు మాట రాయించారు. ఇంగ్లీష్ ఫోర్వర్డ్ వాజ్ రిటన్ బై మై గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మాతామహులైనటువంటి పెద్దాడు రామస్వామి గారు. ఆయన ఏమిటి మన పిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అన్నమాట, షేక్స్పియరన్ స్కాలర్. ఈయన కృష్ణశాస్త్రి గారు ఏమన్నారు? వంగ సాహిత్యానికి గీతాంజలి ఎటువంటిదో తెలుగుదేశానికి ఏకాంత సేవ అటువంటిది అన్నారు ఆ రోజుల్లోనే. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానంటే వంగ భాషకి, వంగ సాహిత్యానికి, వంగ సంగీతానికి అప్పటికే ఆయన పుట్టేటప్పటికే రజనీ గారి నరనరాల్లోకి అది ఎక్కిపోయిందనమాట. అంతేకాక వారి వ్యక్తిత్వంలో ప్రయోగశీలత చాలా గొప్ప విషయం. అది కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ వంగ భాష నుంచి రవీంద్రుని సంగీతం నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి ఒక తెలుగు పాట శ్రేయ పాడుతుంది. ఇందులో ఇది వందే మాత్రం అంత గొప్ప పాటని నా ఉద్దేశం. ఎందుకంటే భారత మాతని పెరినియల్ రివర్స్ అంటే సదా జీవనదులు పారేటటువంటి ఒక తల్లి హిమాచలం నెత్తిమీద హిమకిరీటం దాల్చి ఒక స్తన్యవాహిని. ఏమిటంటే యమునా, జాహ్నవి నదులు ఎప్పుడూ తల్లి పుట్టిన బిడ్డకి ఏదో ఏడాదో 2 ఏళ్ళో పాలిచ్చి పెంచుతుంది. కానీ మన భారతమాత ఉందే మనకి సదా నిత్యం మనకి ఆ జీవనదులతోటి మనని పోషిస్తూ మనని నర్చర్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఒక పాట. Me
మనసుకు చాలా చేరువైన పాట. ఎందుకంటే ఈ పాట రజనీ గారి వ్యక్తిత్వంలోని ఒక ముఖ్య అంగాన్ని నాకు ఎత్తి చూపుతుంది. ఏమిటంటే వారికి ఉన్నది సమదృష్టి, అంటే హైరార్కీలెస్ పర్సెప్షన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్. ఇది ఎంత గొప్ప పాట అంటే, సాధారణంగా మనం వేదాంతంలో జీవాత్మ పరమాత్మని అన్వేషిస్తూ వెన్నాడుతూ పాటలు రాస్తూ అందరూ రాస్తారు. కృష్ణుడి గానం వినాలని తప్పించిపోతూ గోపికలు, రాధా గోపికలందరూ జీవాత్మలు, కృష్ణుడు పరమాత్మ అన్నటువంటి ఆ ఊహ చాలా మటుకు మనకు ప్రస్ఫుటించింది. కానీ ఈయన ఒక గొప్ప పాట రాశారు. అది ఏమిటంటే, మనసౌనే ఓ రాధ మరల వేణు ఊద అని కృష్ణుడు అంటాడు. ఏమంటాడు అంటే, బృందావని గడప గడప అందెలు గల్లుమని మ్రోగ, తర్వాత ఆ గోపిక మండలిలో నడుమ నీవు నిలిచి నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు నాకు వేణు ఊదాలనుంది రాధా అని ఆయన అడుగుతాట. అది ఎంత గొప్ప ఊహ! అది ఎటువంటి ఒక దృక్కోణం ఉంటే తప్ప మనకి అది దొరకదు అన్నది ఆలోచించుకోండి. ఇంకొక విశేషం ఏమిటంటే, ఇందులో సంగీతం ఎంత గొప్పదంటే, ద్విజావంతి రాగంలో ఆయన చేసి ఓలేటి గారు దాన్ని ఒక అమరం చేసేసారు ఆ పాటని. ఆ పాట ఈ మధ్య పాడి శ్రేయ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు గొప్ప గొప్ప కళాకారులు నాకు ఫోన్ చేసి, బాంబే జయశ్రీ గారు, పండిట్ నాగరాజ్ హవాల్దార్ గారు, ఏమిటి పాట అసలు, ఈ సంగీతం ఎవరు చేసి, అంటే వాళ్ళకి తెలుగు భాషతోటి సంబంధం లేని సంగీత కళాకారులు అనమాట. వాళ్ళు ఫోన్ చేసి అందులోని గొప్పతనం నాకు చెప్పడం మొదలెట్టారనమాట. అండ్ వాళ్ళు ఆ పాటని, జయశ్రీ గారు ఈ పాట నేను నేర్చుకుంటాను నీ దగ్గరికి వచ్చి అని చెప్పి శ్రేయకి ఫోన్ చేసి మరీ అడిగారనమాట. అంత గొప్ప పాట. అందులో శ్రేయ గొప్పతనం కాదు నేను చెప్పేది, ఈ స్వర కల్పనలో ఇన్ని సంవత్సరాలు నిలిచి ఉండే ఆ పటుత్వం, ఆ ధాటి ఉందన్నమాట. घनश्याम सखी सम्पाङ्गन वैनर्तिं परादा मनसौने ओ राधा मरल वेणुदा घनश्याम सखी सम्पाङ्गन वैनर्तिं परादा मनसौने ओ राधा
రజనీ గారు 16వ ఏట పసిడి మెరుంగులు రాశారు కాలేజీలో ఉన్నప్పుడు అని చెప్పుకున్నాం కదా. మనం ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఇన్నోవేషన్ అంటే మ్యూజిక్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఎంతో ఆశ ఉండేదన్నమాట. దీనికి ప్రాతిపదిక ఎక్కడ పడింది అన్నది నా అవగాహన ప్రకారం ఏమిటంటే, ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు ఆయన ఫిజిక్స్ ల్యాబ్కి సంచి తగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటే స్టాఫ్ రూమ్లోంచి ఒక అసెంబ్ల్డ్ రేడియోలోంచి వాళ్ళ మాస్టర్ గారు పాటలు వింటూ ఉండేవారట. ఏమిటి, మన సైగల్ గారివి, లేకపోతే మన హిందుస్థానీ పండితులు అప్పట్లో ఎవరెవరు ఉండేవారో వాళ్ళ పాటలు, బెంగాలీ పండితుల సంగీతజ్ఞుల పాటలు అన్నీ వినిపిస్తూ అవన్నీ విని 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 ఆయనకి కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యాలని చెప్పేసి ఆయన మెదడులోకి వచ్చింది. కానీ ఈయన గొప్పదనం ఏమిటంటే, ప్రయోగాలు చేసినా కూడా ఆ తెలుగు మట్టి వాసన, ఆ తెలుగు పోపుల ఘుమఘుమ వీడని ఒక సంగీత వ్యక్తిత్వాన్ని అందులో పెట్టి మనకు తీసుకొస్తారు. అంటే ఇది ఇన్నోవేటివ్గా ఉంటుంది కానీ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి పాటల్లో ఒక తెలుగు ప్రతి ఇంట మారుమోగినటువంటిది చల్లగాలిలో. అది రాజేశ్వరరావు గారు మరొకరు, వారికి కూడా వంగ భాషతోటి వంగ సంగీత సాహిత్యాలతో సంగీతంతో చాలా పరిచయం ఉంది. సైగల్లా పాడాలని వారు ట్రై చేసి అప్పుడు వీరిద్దరికీ పొంతన, వీరిద్దరూ కలిసి చాలా గొప్ప గొప్ప ఓహో విభావరి, చల్లగాలిలోనూ వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సంగీత ప్రయాసలు. అది చల్లగాలిలో రాసిన. ఇందులో ఇందాక సంస్కృత భూయిష్టమైనటువంటి పాట ఒకటి వినిపించాను. ఇందులో ఉల్లము కొల్లగనే మధుగీతి, తర్వాత ఏమో తరువు తరువు కదా కడా దాగి డాగి డాగి నన్నరియు కనుగవ కనుగవ, అక్కడేమో నయనద్వై అంటారు, ఇక్కడ కనుగవ అంటారు. సంస్కృత పదాల మీద ఎంత గొప్ప ప్రభుత కమాండ్ ఉండేదో అచ్చ తెనుగు, జాను తెనుగు మీద కూడా ఆయనకి అంత ప్రీతి, అంత ప్రభుత ఉండేదన్నమాట. పిలిస్తే పలుకుతాయి ఆయనకి మాటలు. ఈ పాట జానుపదం, తెలుగు పదాల కూర్పు, ఇది మీరు వింటే ఇది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ ఏమిటంటే, ఇందులో పదచిత్రాలు మనకి అలా కానీ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ కృష్ణుడు తరువు తరువు కదా డాగి డాగి ఒక ఒక పేర్ ఆఫ్ ఐస్ ఆవిడని వెంటాడుతూ ఉంటారు. ఉట్టి కళ్ళు మటుకు కనిపిస్తాయి. మరొక చోట ఒక పొదరిల్లు మాటున, ఒక కుంజం మాటు నుంచి ఆయన సిక్కి పింఛం మటుకు కనిపిస్తుందిట. ఆయన దాక్కున్నాడు అనుకుంటాడు కానీ ఆయన పింఛం కనిపిస్తూ ఉంటుంది ఆవిడికి. ఎంత బ్యూటిఫుల్ ఇమేజరీ అని ఆలోచించుకోండి. చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి, శ్యామ సుందరుని మురళి. చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి, శ్యామ సుందరుని మురళి. చల్లగాలిలో ఉల్లం కొల్లగొనే మధుగీతులు, ఉల్లము కొల్లగొనే మధుగీతులు, మెల్లమెల్ల చెవి సోకునవే మెల్లమెల్ల చెవి సోకునవే. చల్లగాలిలో తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే. తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే. పూల తీగ పొదరిల్లు మాటుగా, పూల తీగ పొదరిల్లు మాటుగా,
పొంచి చూచు సిఖి పిల్చమదే పొంచి చూచు సిఖి పిల్చమదే చల్లగాలిలో తరువు తరువు కడా డాగి డాగి నన్నరయు కన్నుగవా మురుపులవే తరువు తరువు కడా డాగి డాగి నన్నరయు కన్నుగవా మురుపులవే మురిసి మురిసి నా వెనుక ధరిసి కను మోయు చివురు కెంగేలులివే మోయు చివురు కెంగేలులివే చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో ఒక కళా ప్రక్రియ విజయవంతం కావడానికి మన దార్శనికులు లక్షణకారులు చెప్పిన విషయం ఏమిటంటే దానికి సామరస్యం ఔచిత్యం అనే 2 లక్షణాలు సమగ్రంగా ఉంటేనే అది విజయవంతం అవుతుంది అని. అంటే ఏమిటి, ఏ మాటలకి ఏ స్వరాలు పొసగుతాయి, ఏ ఇతివృత్తానికి ఏ ట్యూన్ బాగుంటుంది, అది ఒక అబ్స్ట్రాక్ట్ స్కిల్ అన్నమాట. అది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు, అది స్ఫురించేటటువంటి ఒక అవాచ్యమైనటువంటి నేర్చుకోలేనటువంటి ఒక గుణం. అది భగవద్దత్తమై ఉండాలన్నమాట. అది ఈయనకి దండిగా మెండుగా నిండుగా ఇచ్చాడు భగవంతుడు. అదే ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది వారి ప్రతి పాటలోనూ అన్నమాట. ఇక్కడ ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి. నేను ముఖ్యమైన ముందర పాడించేసి తర్వాత టైం ఉంటే నేను అనుకున్న మరో పాట కూడా పాడిస్తాను. రజనీ గారి తండ్రి గారు అయినటువంటి వెంకట్రావు గారు ఆయన గొప్ప పండితులు అన్నమాట. అంటే ఇపోక్ మేకింగ్ పోయెట్. ఏమిటంటే మన మధుర భక్తి యుగానికి నాంది పలికినటువంటి పెద్దపీట వేసి ఆయన్ని కృష్ణశాస్త్రి గారు వంటి వారు ఆరాధించేవారు అన్నమాట. ఆయన ఏమిటంటే మాకు బాగా గుర్తుంది, మా తాతగారు మా దగ్గర ఉండేవారు. అప్పుడు దండం పెట్టడానికి కోసం ఒకసారి పుట్టినరోజుకి కృష్ణశాస్త్రి గారు వచ్చి దండం పెట్టి నన్ను కూడా మీలాగే పాపాత్ముడిగా ఉండేమని దీవించండి అన్నారు. అదేంటి అనుకున్నాం మీ పిల్లలం అనమాట. ఏంటంటే పాపి చిరాయు అన్నారు కదా, అందుకోసం అని అనమాట. అలాగా ఛలోక్తులు ఏమిటి, వాళ్ళ రిపార్టీస్ ఏమిటి అంటే ఇల్లు ఒక కవి సమ్మేళనానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేది అనమాట. ఇలా జంబుకాణ వేసేసి బాలమురళి గారు వస్తారు, మన రజనీకాంతరావు గారు వచ్చారంటే ఇంక అందరూ దిగిపోతారు. అది అక్కడ సంగీత సాహిత్య సమ్మేళనం అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగా ఎందుకు చెప్పొచ్చానంటే ఇప్పుడు మా తాతగారు అయినట్టు వెంకట్రావు గారికి ఒక అలవాటు ఉండేది. ఏమిటంటే ఆయనకు అసలు ఏమీ ఈ మెటీరియల్ వరల్డ్ మీద ఏమీ ఆసక్తి లేదు. ఏదో ఒక కావి పంచ ఒక ఉత్తరీయం వేసుకునేవాళ్ళు, ఎక్కడికైనా బయటకు వెళితే వేసుకోవడానికి ఒక జుబ్బా మటుకు అలా చిలక్కొయ్యకి వేలాడబెట్టి ఉండేదన్నమాట. అటువంటి వ్యక్తికి ప్రాణపదంగా దాచుకునే ఒక ఇనప్పెట్టు, ఒక చిన్న రేకు పెట్టి ఉండేది బెడ్ కింద. అది తీసి అందులోంచి ఒక అమాందస్త, ఒక చిన్న సీసాలోంచి పాదరసం తీసి ఏవో ముక్కలు వేసి అందులో నూరుతూ ఉండేవారు. అది దానికి నీళ్లు కావాలి, మమ్మల్ని అందరి పిల్లల్ని వెళ్ళి నీళ్లు పట్టుకురండర్రా అనేవారు. అంటే నీళ్లు పట్టుకొచ్చిన వాళ్ళకి నేను బంగారం ఇస్తాననేవారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఆయన ప్రయోగం ఏమిటంటే ఆల్కమీ, బంగారం తయారు చేయడంలో ఆయనకు అంత ఆసక్తి. ఈయనకి బంగారం ఎందుకు అనే మనం అనుకునేవాళ్ళం. కానీ అది తర్వాత నేను పెద్దదాన్ని అయ్యి నేను జర్మనీలో చదువుకునేటప్పుడు కార్ల్ యుంగ్ ఆల్కెమిక్ ఇమేజరీస్ చదువుకున్నప్పుడు అర్థమైనది ఏమిటంటే 2 ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్కి మెటఫర్గా ప్రతీకగా ఆల్కమీని వాడతారని నంబర్ 1. రెండవది ఏమిటంటే అప్పుడు అక్కడ గోటే యుంగ్ వాళ్ళందరూ కూడా ఆల్కమీ, వాళ్ళు గొప్ప గొప్ప పోయట్స్ వాళ్ళ దేశంలో, వాళ్ళెందుకు ఆల్కమీలో, ఈయన ఎప్పుడూ కూడా మన దాని పేరు ఏమిటి సముద్రాలు, ఏ సముద్రము దాటని ఒక వ్యక్తి, ఈయనకి ఆయనకి సాపత్యం ఏమిటి, ఈయనకెలా ఇటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుని నేను చూసినప్పుడు తర్వాత తెలిసింది ఏమిటంటే అది
భౌతిక ప్రపంచాన్ని అధిగమించి అధిభౌతిక వాస్తవాల్ని ఆరా తీయాలన్న తపన ఒక నిజమైన కవికి ఉంటుంది అన్నది తెలిసిందనమాట. ఇది ఆయన యొక్క, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మార్మికత ఉంది, ఇందులో ఒక అధిభౌతికత ఉంది. అది రజనీ గారి కవనంలో మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పుడు శ్రేయన్ ఒక 2 ఉదాహరణలు పాడమంటాను. అందులో ఏమిటంటే ఆయన గ్రహాంతర దృక్పథం, అంటే ఇంటర్ గెలాక్టిక్ పారాడైమ్. ఓహో విభావరి పాడుతుంది ఇప్పుడు, రాజేశ్వరరావు గారు చాలా గొప్పగా పాడారు. అది ఆ పాట మీరు వింటే మీకు తెలుస్తుంది. అందులో ఏమిటంటే కవి ఒక గ్రహం మీద ఉంటాడు, ఆవిడ ఇంకో గ్రహం మీద ఉంటుంది. ఈయన అలా చూసి దాని గురించి వర్ణిస్తుంటారు. ఏమిటంటే ఒక మేలి ముసుగు వేసుకుని, ఒక ఆవిడ తెల్ల ముసుగు వేసుకుని ఒక మంటపం చుట్టూ అలా భ్రమణం చేస్తూ ఉంటుందిట. అది ఏమిటి అంటే ఆవిడ విభావరి. విభావరి అనిలో చాలా గొప్ప పన్ను ఉంది. అదేమిటంటే విగత భావరి, విభావరి. గొప్ప వెలుగు కలది, చీకటి అని 2, అంటే అమావాస్య పున్నమి. అలాగ ఆవిడేమిటంటే అగమ్యుడవు తన ప్రియుడు కోసం అని చెప్పి, అతను రాడని ఈవిడికి తెలుసు, కానీ ఆవిడ అలా తిరుగుతూనే ఉంటుంది. అది భ్రూభ్రమణానికి ప్రతీక. అంటే పగలు, రేయి, అమావాస్య, పౌర్ణమి అలా జరుగుతూనే ఉంటాయి. ఇది కాలచక్రం అని చెప్పేటటువంటి ఒక పాట అన్నమాట. ఈ పాట విన్న తర్వాత నేను చెప్పదలుచుకున్న వ్యాఖ్యానం చెప్తాను. ఓ విభావరి, ఓహో విభావరి, నిహార నీల నీలాంబర ధారిణి, మనోహారిణి, ఓ విభావరి, ఓహో విభావరి, నిహార నీర నీలాంబర ధారిణి, మనోహారిణి, ఓ విభావరి, నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఎలా భయ ఛాయా జాల, ఎలా సౌఖ్య రోచిర్లీల, ఓ విభావరి, ఓహో విభావరి, సంతత శాంత తరంగిణి, మలభవ యువకురంగిణి, సంతత శాంత తరంగిణి, మలభవ యువకురంగిణి, ఎలా లసకమలము, ఎలా నవ విలసనము, ఓ విభావరి, ఓహో విభావరి, ధరణి తలా చంద్రశీలా తరల మంటపముల నిలచి, ధరణి తలా చంద్రశీలా తరల మంటపమున నిలచి, యుగములుగా పరిభ్రమిల్తున్న గమ్యుడౌ ఎవని వలచి, ఓ విభావరి, ఓహో విభావరి, నిహార నీర నీలాంబర ధారిణి, మనోహారిణి, ఓ విభావరి, ఓహో
ఇప్పుడు ఇటువంటి ఈ ఒక ఇందాక చెప్పినట్టు ఇంటర్ గెలాక్టిక్ పారాడైమ్ అన్నానే, ఇంకొకటి ఒక శబ్ద చిత్రం అంటే సంగీత రూపకంలోంచి రాసిందే అయినా కూడా నా వీణ రుతి మ్రోయగా మ్రోయగా అన్న పాట ఇప్పుడు శ్రేయ వినిపిస్తుంది. అందులో ఏమిటంటే ఆయన అంటారన్నమాట, ఈ భూభ్రమణం, ఈ గ్రహాల భ్రమణాల మోతలో నా పిలుపు నీకు వినిపిస్తుందో వినిపించదో అంటారు. అసలు ఈ ఊహ ఇంకెవరికి రాదు అనమాట. ఎందుకంటే ఈయన ఈ గ్రహాల మధ్యన ఎక్కడో ఉంటారు, ఈయన భూమి మీద ఉండేటటువంటి మేధ కాదది. ఆయన హీ పొజిషన్స్ హిమ్సెల్ఫ్ ఇన్ బిట్వీన్ ది సోలార్ సిస్టమ్, సమ్వేర్ ఇన్ ద గ్యాలక్సీ అనమాట. అందుచేత ఆయనకు ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఈ భూభ్రమణాల గోళ మధ్యని నాకు నీ వినిపిస్తుందా అంటారు. తర్వాత వేళావకాశాల ఎదురీతలో మనం ఈ జీవితంలో వేళ ఎప్పుడు వస్తుంది, మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ గొడవలో పడిపోయి నేను ప్రేమగా పిలిచే పిలుపు నీకు వినిపిస్తుందో వినిపించదో అంటారు. తర్వాత తేజస్సలాకాల ఛాయాంధ తమసాల ఆజాను హస్తాల మెలివేతలో, అంటే ఈ చీకటి రాత్రి, ఈ చీకటి వెలుగు, వీటిల్లో ఆ ఆజాను పెద్ద పెద్ద చేతులు లాంటివి అవి, అంటే అవి మనని కబళించేస్తాయి, కబళించి మన బుర్ర పనిచేయనివ్వు. అటువంటి ఈ గొడవలో పడి నా పిలుపు నీకు వినిపించదేమో అంటూ, ఇది చాలా గొప్ప పాట అనమాట. ఇది ఒక గ్రీక్ నాటకంలోంచి తీసినటువంటి పాట, కానీ ఇది డెమాన్స్ట్రేట్స్ హిస్ పారాడైమ్ త్రూ విచ్ హీ పర్సీవ్స్ లైఫ్ అనమాట. నవీన రుతి మ్రోయగా మ్రోయగా నవీన రుతి మ్రోయగా మ్రోయగా నీ ధ్యానమై భావమై రాగమై నీ భావమై రాగమై నీ దారి నాధ్యేయమై నీ దారి నాధ్యేయమై లోకలోకాలు తిరిగేటి చరణాల గతి తాళమై ఎల్గెత్తి వినిపింతు ఇది నా హృదయవాణి. ఏ లోకమందుందువో విందువో రాణి. నవీన రుతి మ్రోయగా మ్రోయగా నీ ధ్యానమే భావమై రాగమై నీ ధ్యానమే భావమై రాగమై నీ దారి నాధ్యేయమై లోకలోకాలు తిరిగేటి చరణాల గతి తాళమై ఎల్గెత్తి వినిపింతు ఇది నా హృదయవాణి. ఏ లోకమందుందువో విందువో రాణి. నవీన రుతి మ్రోయగా మ్రోయగా వేళావకాశాల ఎదురీతలో
गोळाल भ्रमणाल श्रुतिमोतलो वेळावकाशाल यदुरीतलो गोळाल भ्रमणाल श्रुतिमोतलो तेजसलाकाल छायांधतमशाल आजानो हस्ताल मेलिवेतलो ಎಲ್ಗೆತ್ತಿವೀನಿ ಪಿಲ್ತು ಇದನ್ನ ಹೃದಯವಾಣಿ ఏ లోకమందుండువో విందువో రాణి నవీనరుతి మ్రోయగా మ్రోయగా నీ ధ్యానమే భావమై రాగమై నీ ధ్యానమే భావమై రాగమై నీ దారిలా ధ్యేయమై లోకలోకాలు తిరిగేటి చరణాల గతి తాళమై ఎల్గెత్తివీని పిల్తు ఇది నా హృదయవాణి ఏ లోకమందుండువో విందువో రాణి అంటే ఏ లోకమందుందువో విందువో అంటే ఏమిటంటే ఈయనకి ప్రపంచం కాదు, ఈయనది మనమందరం ప్రపంచం అనే ఆ పరిమితంగా ఆలోచిస్తూ ఉంటాం. ఈయనది యూనివర్స్ ఇస్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. అంచేత ఏ లోకం నువ్వు ఇక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటాను, అక్కడ అంటే హిస్ క్యాన్వస్ ఇస్ సో బిగ్. అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ అండర్స్టూడ్ యాజ్ అన్ అడల్ట్. తర్వాత ఇప్పుడు శ్రేయ చేత ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇందాక చెప్పాను కదా, ఆయన ప్రయోగశీలత గురించి సంగీతంలో చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. మన భానుమతి గారు ఓహో పావురం ఆ పాట, అది బ్లడ్ అండ్ శాండ్లో మన ఆవిడ రీటా హేవర్త్ చూసి స్పానిష్ సాంగ్ అది చూపించి దర్శకులేమో నాకు ఇలాంటి ఎఫెక్ట్ కావాలంటే నీకు స్పానిష్ ఎందుకు, నేను పారసీకల్లో పెడతాను అని చెప్పేసి అరబిక్ ట్యూన్ పెట్టి ఓహో పావురం రాశారు. అదేవిధంగా అతిథిశాల కృష్ణశాస్త్రి గారి చాలా గొప్ప సంగీత రూపకం. ఇది ఉమర్ ఖయ్యామ్ యొక్క జీవితాన్ని శబ్ద చిత్రంగా రూపొందించినటువంటి సంగీత రూపకం అనమాట. అందులో అతిథిశాలలో పారసీకపు మెలడీస్ పెట్టి ఎంత బాగా, అది ఆ రోజుల్లో ఏమిటంటే మన హాల్లోకి, మన లివింగ్ రూమ్లోకి ఒక సినిమాని దించేసేవారు. అది రేడియో మాధ్యమానికి గల శక్తిని పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మన శబ్ద చిత్రం అంటే వారు ఉపయోగించినటువంటి శబ్దాల్లో స్వరాలు ఉంటాయి, ఆ స్వరాల్లో పదచిత్రాలు ఉంటాయి. మొత్తానికి మన ఇంట్లోకి ఒక 3D పిక్చర్ వచ్చి వాలిపోతుంది అన్నమాట. ఊరికే ఒక 2 లైన్లు మనకి టైం కాలాభావం చేత అన్ని రుచి చూపిస్తాను, తర్వాత మీరు వెళ్ళి భోంచేద్దురు కానీ. मोल सिरी चाही गुलाबी मेल जुई चंपा चमेली मनकु चुट्टाली हवेली मनकु चुट्टाली हवेली मनकु चुट्टाली हवेली
తళుక్కు జలతార్ బుట్టాలల్లిన నీలివలయం మీ గుడారం చాలా సుఖదం ఈ బిడారం చాలా సుఖదం ఈ బిడారం తళుక్కు జలతార్ బుట్టాలల్లిన నీలివలయం మీ గుడారం చాలా సుఖదం ఈ బిడారం చాలా సుఖదం ఈ బిడారం. థ్యాంక్ యూ శ్రేయ. ఇది రుచి చూపించడానికి ఇందాక నేను చెప్పాను కదా, ఎంత గొప్ప అనువాదకర్త అంటే 16 సంస్కృత నాటకాలు తెలుగీకరించారు. వారి తండ్రి గారి ఏకాంత సేవ ఆంగ్లీకరించారు. ఇంకా వంగ భాషలోని రవీంద్రుని సంగీతం అంత తెలుగీకరించి దానికి మ్యూజిక్ చేసి పాడించారు. అందులో 29 ప్రొటెస్ట్ సాంగ్స్ మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి 29 ప్రొటెస్ట్ సాంగ్స్లో ముఖ్యమైనటువంటి ఎక్లా చలో రవీంద్రుని రచన, అది వారు తెలుగీకరించారు. అది మీరు వింటే అది మూలం ఏది అనువాదం ఏది అని మీరు అసలు బిత్తరపోతారు. అది ఎంత చక్కగా ఎంత మౌలికంగా చేశారంటే అది తెలుగు పాటే అని మీరు నమ్ముతారు. శ్రేయాన్ ఒక 2 లైన్లు బెంగాలీ పాడి తెలుగులో పాడమంటాను. ఆ తర్వాత ఇంకా మీకు 3 పాటలు మిగిలాయి. అంచేత కొంచెం ఓపికగా విందురు కానీ టైం ఉంది కదండి మనకి. ఓకే ఓకే. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, তবে একলা চলো একলা చలో ఎక్లా చలో ఎక్లా చలో రే. ఎవరోకే కవిని రాకపోయినా సరే ఒక్కడవే పదవో, ఎవరోకే కవిని రాకపోయినా సరే ఒక్కడవే పదవో. అప్పుడు ఒక్కడవే 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 పదవో, అప్పుడు ఒక్కడవే 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 పదవోయ్. যদি কেউ কথা না কই ওরে ওরে ও ভাগা কেউ কথা না কই, যদি সবাই থাকে মুখ ফিরাই সবাই করে ভয়, যদি সবাই থাকে মুখ ফিরাই সবাই করে ভয়, তবে পরাণ খুলে তবে পরাণ খুলে ও তুই মুখ ফুটে তোর মনের কথা একলা বলো রে, তবে পরাণ খুলে ও তুই মুখ ফুটে তোর মনের কথা একলা বলো রে. మరో మాటలే కొన్నా ఓరి ఓ భాగ్యుడా మాటలే కొన్నా, మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా, మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా, నీ మాటలోనా నీవే మర్మమెదో తెల్లముగా ఒక్కడవే అనవోయ్, నీ మాటలోనా నీవే మర్మమెదో తెల్లముగా ఒక్కడవే అనవోయ్. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, একলা চলো একলা চলো একলা চলো একলা চলো రే. ఎవరోకే కవిని రాకపోయినా సరే ఒక్కడవే పదవోయ్, ఎవరోకే కవిని రాకపోయినా సరే ఒక్కడవే పదవోయ్. ఇది వంగ భాషలో ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో అంత స్ఫూర్తిదాయకంగాను అర్థవంతంగాను మౌలికంగాను చేయబడ్డటువంటి ఒక పాట అన్నమాట. ఇందాక చెప్పాను కదా, రజనీ గారు వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. అంటే ఇంకా అసలు కొన్నేళ్ల తర్వాత ఏదో గొప్ప గొప్ప సిద్ధాంతాలు పుట్టబోతున్నాయంటే ఈయనకి ముందుగానే అది అలాగా స్ఫురించేసి ఈయన పాటలు కూడా రాసేశారు. ఇప్పుడు పాజిటివ్ సైకాలజీ 2002లో అది బాగా ప్రాబల్యంలోకి వచ్చినటువంటి ఒక సైకలాజికల్ థియరీ అన్నమాట. అది లీడర్షిప్ డెవలప్మెంట్లో మేము తరచూ వాడుతూ ఉంటాం. అదేంటంటే దాని ప్రాతిపదిక ఏమిటంటే కంటెంట్మెంట్ విత్ ది పాస్ట్,
హ్యాపీనెస్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. దట్ ఈస్ పాజిటివ్ సైకాలజీ అన్నమాట. ఈ హోప్ అన్న విషయం మీద ఈయన ఎన్ని పాటలు రాశారు, ఎంత గొప్ప గొప్ప సంగీత సాహిత్య కృతుల్ని వెలువరించారు అనడానికి ఉదాహరణగా ఒక 2 తీసుకున్నాను అనమాట. మార్టిన్ సెలిగ్మన్ అన్నతను ఇది ప్రతిపాదించారనమాట, ఈ పాజిటివ్ సైకాలజీ. అతనికన్నా ముందుగానే ఈయన ఈ సిద్ధాంతాన్ని నమ్మారేమో అనిపిస్తుంది. బాలమురళి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినటువంటి ఒక గొప్ప పాట మన ప్రేమ. ఇది ఏంటంటే, ఒకటి ఇక్కడ చెప్పాలి, సృష్టి అంతా పరస్పర విరుద్ధంగా వినిపించే ఒక ద్వైతమయం. అంటే రేయి పగలు, విజయం పరాజయం, తర్వాత మంచి చెడు, ఆశ నిరాశ, ఇవేమిటంటే ఈ ద్వైతాన్ని మనం విడదీయలేము. ఇట్ ఈస్ ఎ డ్యువాలిటీ దట్ ఈస్ నాన్ డివోర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈ బైనరీస్ మీదే ప్రపంచం అంతా జరుగుతూ ఉంటుంది. ఇవి 2 ఉండటం వల్ల మన మనసు ఏమిటంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయం పరిణామం ఎలా ఉంటుందో తెలియడానికి ముందర మనసు కీడును శంకిస్తుందిట. కానీ అలా శంకించకుండా మంచినే ఎంచాలి అనేది పాజిటివ్ సైకాలజీలో అప్రిసియేటివ్ ఎంక్వైరీ అని ఇంకొకటి ఉంది. అదేమిటంటే, మనకి కీడు మేలు, సమృద్ధి కరువు, ఇలా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం మంచి వైపే మొగ్గగలగటం అది మంచిది అంటూ చెప్తుందనమాట. ఇప్పుడు ఈ పాటలో ఏమిటంటే, మన గొంతు ఇది మనం ఇలా కూడా అనుకోవచ్చు, మనలోనే 2 గొంతుకులు పాడుతున్నాయి అనుకోవచ్చు. లేకపోతే ఒక స్త్రీమూర్తి, ఒక ఆమె ప్రియుడు వాళ్ళ ప్రణయ పరిణామం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అందులో అతను అంటాడు, కల్లోనిలి తరంగాల్లో పయనించి పయనించి శీర్ణ శిఖతాద్రి అయిపోతుందా మన ప్రేమ అంటాడు. అంటే ఏమిటి, కల్లోలిని అంటే నది, అందులో మట్టి బిడ్డలా కరిగిపోతుందా మన ప్రేమ అంటే, ఆవిడంటుంది పూర్ణ కలశాబ్ది ఎందుకు కాకూడదు అని. పూర్ణ కలశాబ్ది యొగునో అంటుంది. అతను అంటాడు, కాలగాఢాగ్ని కీలల్లో తపించి తపించి దగ్ధ తరుకాండం అయిపోతుందా, కాలగాఢ అగ్నిలో అది తపించి తపించి అది ఇంకా అసలు తరుకాండం అంటే ద ట్రంక్ ఆఫ్ ఎ ట్రీ అలా బర్న్ అయిపోతుందేమో అనుకుంటే ఆవిడ గబుక్కుని అంటుంది, ముగ్ధ మధుభాండమగునో అని. ఇది ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్టో చూడండి. मन प्रेमा मन प्रेमा सस्य सौंदर्य भूमुలలో ప్రభవించి ప్రభవించి నమ్రమరుసీమమగునో కమ్రసుమధామమగునో मन प्रेमा मन प्रेमा सस्य सौंदर्य भूमुలలో ప్రభవించి ప్రభవించి నమ్రమరుసీమమగునో కమ్రసుమధామమగునో मन प्रेमा కల్లోలిని తరంగములన్ పయనించి పయనించి శీర్ణశిఖతాద్రియగునో పూర్ణ కలశాబ్దియగునో మన ప్రేమ కల్లోలిని తరంగములన్ పయనించి పయనించి శీర్ణశిఖతాద్రియగునో పూర్ణ కలశాబ్దియగునో మన ప్రేమ కాలగాఢాగ్ని కీలలలో తపించి తపించి దగ్ధతరు కాండమగునో ముగ్ధ మధుభాండమగునో కాలగాఢాగ్ని కీలలలో తపించి తపించి
తరు కాండమగునో ముగ్ధ మధు భాండమగునో మన ప్రేమ మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి ప్రభవించి నమ్రమరు సీమ మగునో కమ్ర సుమధామ మగునో మన ప్రేమ మన ప్రేమ మన ప్రేమ. ఇందులో మీరు చూసారంటే మనకు తెలిసేది ఏమిటంటే వీరి రచనల్లో ప్రేయసి ఏదో ఏదో అందరి ఊహాసుందరి కాదు. అంటే భావకవుల్లో ఆవిడకి ఏమిటంటే పర్స్యూట్ ఈజ్ గ్రేటర్ దెన్ అటైన్మెంట్. ఆవిడ దొరికితే ఇంకా అసలు దాంట్లో యాంటీ క్లైమాక్స్ అయిపోతుంది ఆ ఊహాసుందరిని. కానీ ఈయన కవిత్వంలో అలా ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఏమిటంటే భాగస్వామి. మీరు చూసారంటే ఆమె ప్రణయ భాగస్వామి, అబల కాదు, సచేతనురాలు, మూగ కాదు, చమత్కారి. దీనికి నేను మీకు ఒక ప్రూఫ్ ఇస్తాను. ఆవిడ మంచి నిబ్బరం కలిగిన స్త్రీమూర్తి, వాక్చాతుర్యంలో పురుషుల్ని మించింది. మీరు నన్ను చూసి నవ్వేరే నా సఖులు రజభామినులు పాట చూసారంటే ఆవిడ వాళ్ళు నవ్వితే నవ్వారు, ఈవిడేం బెదిరిపోలేదు, చెక్కు చెదరలేదు. ఆవిడేం బెదరడానికి అబలా కాదు. ప్రేమలో వెనుకడుగు వేసే ఉద్దేశం ఆవిడకి సుతరాము లేదు. పైపెచ్చి అంటుంది వాళ్ళకేమీ పని పాట లేదు, మనం కలిసి ఉంటే చూసి వాళ్ళు ఆపలేదు, అందుకోసం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. మనమేదో భౌతికమైన లౌకికమైన ప్రేమలో ఉన్నామనుకుని వాళ్ళు భ్రమపడుతున్నారు. వాళ్ళకేం తెలుసు, ఎందుకంటే వాళ్ళ మనసులు ఇరుకు అంటుందన్నమాట. అంటూ తీసి పారేస్తుంది. ఈ విధంగా వారి నాయకురాలికి చాలా ఆత్మగౌరవం కలిగిన స్త్రీ, పురుషునితో సమానంగా ఆయన చిత్రించారు. ఇది భావకవుల్లో ఉన్నటువంటి ఒక విలక్షణమైన ఈయన యొక్క క్వాలిటీ అన్నమాట. అది ఈనాడు నేను మీకు ఎత్తి చూపగలుగుతున్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు శ్రేయ ఒక్క పాట ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ. ఇదేమిటంటే ఆశ నా ప్రాణసఖి అని. ఇది ఏమిటంటే ఆశ నిరాశల్ని ఒక 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. మనం ఆశని వరించాలి కానీ నిరాశని ఎప్పుడు దగ్గరికి రానివ్వకూడదు. నిరాశని తగిలేయి అని చెప్పేసి రాస్తారు ఈ పాటలో. ఇది ఏమిటంటే ఒక్కొక్కప్పుడు గొప్ప సెలబ్రిటీగా అయినప్పుడు ఇబ్బంది కలిగించే అభిమానులు చాలామంది ఉంటారు. అటువంటి ఒక అభిమాని తనకి తగులుకొని తన మీద అభిమానాన్ని చూసినప్పుడు ఆయన ఆ యొక్క అనుభవాన్ని ఉదాహరణంగా తీసుకుని ఒక మంచి పాట వెలువడింది. మనలాంటి వాళ్ళైతే ఏదో విసుక్కుని వదిలేస్తాం, ఆయనకు ఒక మంచి పాట స్ఫురించింది. ఏమిటంటే ఆశకి ప్రతీక ఆయన కట్టుకున్న భార్య, నిరాశకి ప్రతీకగా ఒక వగలాడి. అంటే ఎందుకు నిరాశకి వగలాడి అన్నారంటే అది మనని ప్రలోభ పెట్టేస్తుంది, అస్తమానం నెగిటివిటీ వైపు లాగేస్తూ ఉంటుందన్నమాట. అది ఏమిటో తన చలాకితనంతో తన కాకెటిష్తనంతో మనని వరించాలని చూస్తుంది. అప్పుడు ఆయన అంటారు తన భార్యని, వచ్చి ఆ నడుము విరిగేటట్టు కొట్టి తరివేసి నా వలపు కోటకి గడియ వేసేసేయి అని అలాగ పిలుస్తారనమాట. ఈ పాట ఓలేటి వెంకటేశ్వరరావు గారు చాలా గొప్పగా పాడారు. శ్రేయ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. ఆశా నా ప్రాణసఖీ ప్రభాత తారా పాణి గృహీతి దారా నా మధుర భావధారా దగ్గరగారా దగ్గరగారా ఇంకా దగ్గరగారా కడకంట్ల నడుమ జడచపొరమ మేలుకొలుపుమా దిగులందు హృదయమందిరాన దివ్య నిలుపుమా ఆశా నా ప్రాణసఖీ దగ్గరగారా జిగివాలు చూపు నగవులతో
జలుపుచు బిగిత్రాటి వలలు పైకి విసరి సొగసు గొలుపుచు భ్రమయించు దురాసాభామిని పిలుపులు విననీకు బిగియించి వలపు కోట తలుపు దరియగరానీకు ఆశా నా ప్రాణ సఖీ దగ్గరగారా మై గగరు పొడుచు సీచుగాలి తెరల దాడిలో నా గుండె నీలుపు వెరపు గోలపు కలల పీడలో నన్ను తీసి పట్టమన్నాడు నిరాశగామిని నన్నడుము విరుగ తరుమవే నా మేని మురవే ఆశా నా ప్రాణ సఖీ ప్రభాత తారా పాని గృహీతి దారా నా మధుర భావధారా దగ్గరగారా మరి దగ్గరగారా ఇంకా దగ్గరగారా. అంటే దిస్ సాంగ్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు హోప్ అనమాట. నడుము విరుగ తరివేసి నా మేని నిమురవే అంటారనమాట. అంటే ఇది ఇందాక చెప్పినట్టుగా ఆ స్పర్శ మనకి ఒక సంతృప్తిని ఇస్తుంది అనమాట. అటువంటిది ఇది. దీంతో మనం ఇప్పుడు చిగురుకు వచ్చేసాం అనమాట. ఆశా నా ప్రాణసఖితోటి నేను అనుకున్న పాటలన్నీ ఇంచుమించుగా పాడించేసాను. ఇప్పుడు సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని అంటారు కనుక ఇప్పుడు ఏమిటంటే ఆయన చాలా గొప్ప గొప్ప రూపకాలు చేశారు. అందులో ముఖ్యమైనది ఇంకా కొండ నుంచి కడలి దాకాకి జపాను అవార్డు రావటం, తర్వాత మన గొప్ప ఎన్నో. ఇప్పుడు నేను చెప్పబోయేది మటుకు ఇట్స్ ది అల్టిమేట్ ఇన్ హిస్ క్రియేటివిటీ. ఆయన సృజనాత్మకకి తర్వాత ఆయన మేధా సంపత్తికి ఇది కలికితురాయి వంటిదన్నమాట. మా చిన్నతనంలో మా నాన్నగారు మా చిన్నాన్నగారు ఎప్పుడు ఏదో టైం లైఫ్ కంటిన్యూమ్, టైమ్ స్పేస్ కంటిన్యూమ్, యూక్లిడియన్ థియరీ, ఐన్స్టైన్ అనుకుంటూ క్వాంటమ్ ఫిజిక్స్ చాలా చర్చించుకునేవారు అనమాట. అప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పేవారు. అదేమిటంటే ఆయన విశ్వయానం రాస్తున్న కాలం అన్నమాట. అందులో అంటారు ఆయన, ఓంకార పరివృతం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం, ఆది అంతము లేని విశ్వం నాదామృత తరంగలాస్యం అని, 4 కొలతల విశ్వం వెలుగు చీకటుల సర్వస్వం. ఇది 4th డైమెన్షన్. టైమ్ ఇస్ ద 4th డైమెన్షన్ అని కనుగొన్న కాలం అనమాట. 4 కొలతల దాగు విశ్వం. కాస్మలాజికల్ 4th డైమెన్షన్ ఈజ్ నాట్ మ్యాథమెటికల్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ అని యూక్లిడియన్ థియరీ ప్రతిపాదిస్తే, కాస్మాలజీ ప్రకారం ఐన్స్టైన్ ఇంకా తదితరులు 4th డైమెన్షన్ ఈజ్ టైమ్ అని అనుకున్న ఆ యొక్క సిద్ధాంతాన్ని రజనీ గారి మాటల్లో ఆయన ఏమంటారు తెలుసా? వ్యవధి గతమై వర్తమానమై భవిష్యమై విశ్వయానమౌను అని. అంటే ది ఎమర్జెన్స్ ఆఫ్ ది యూనివర్స్. అదో బిగ్ బ్యాంగ్ థియరీ అని మరొకటని ఎన్నో చెప్పినవి ఈయన ఒక చిన్న వాక్యంలో గొప్ప గొప్ప విజ్ఞాన రహస్యాలు, విజ్ఞాన సిద్ధాంతాలు. ఇంకొక పక్కని మాండూక ఉపనిషత్తులో ఉన్నటువంటి రహస్యాలు రంగరించి ఇందులో క్లుప్తంగా, అంటే ఎకానమీ ఆఫ్ వర్డ్స్లో సంకల్ప పరిమితం దృశ్యం. ఎందుకంటే ద స్పీడ్ ఆఫ్ టైమ్ ఈజ్ లిమిటెడ్, దేర్ ఫోర్ ది అబ్జర్వబుల్ యూనివర్స్ ఈజ్ ఫైనైట్. అంటే ద అబ్జర్వబుల్ యూనివర్స్ బికమ్స్ ఫైనైట్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ కదా. అదే ఆయన సంకల్ప పరిమితం దృశ్యం అని ఒక మాటల్లో అంటారనమాట. అదేవిధంగా
ఈయన ఏమిటంటే సిన్స్ టైమ్ ట్రావెల్స్ ఎట్ అ ఫైనైట్ స్పీడ్ వీ కెన్ ఓన్లీ సీ ఎ స్మాల్ ప్యాచ్ ఆఫ్ ది యూనివర్స్. అదే కావ్య వస్తువేమో సైంటిఫిక్ ఫినామినా, రాయబోయేది పోయట్రీ. ఇక్కడ ఎగ్జాక్ట్నెస్ కావాలి, ఇక్కడేమో అవాచ్యంగా, ఇక్కడ సున్నితంగా, అలాగ చెప్పకుండా అలా ఊరని మాటలు అలాగ రాయాలన్నమాట. ఇటువంటి ఈ జక్స్టపోజిషన్ ఆఫ్ దీస్ టూ స్టైల్స్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎనీ రైటర్ అన్నమాట. ఏదో ఓకే ఏనుగు బొమ్మ గీసి కిందని ఏనుగు అని రాసినట్టు అని ఆరుద్ర గారు మాట అన్నారట. అలా ఉంటే అది పోయిటరీ కింద రాదన్నమాట. అది ఒక వాళ్ళు బొమ్మ గీసి మనం ఊహించుకోమనాలి. అది మనకి కరెక్ట్గా స్ఫురించినప్పుడు దట్ ఆర్టిస్టిక్ ఎండెవర్ ఇస్ అ సక్సెస్. ఓంకార పరివృతం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం ఆదియంతములేని విశ్వం నాదామృత తరంగలాస్యం ఓంకార పరివృతం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం ఆదియంతములేని విశ్వం నాదామృత తరంగలాస్యం నాలుగు కొలతలదాగు విశ్వం వెలుగు చీకటుల సర్వస్వం అదే వెలుగు చీకటుల సర్వస్వం అంటే రేయి పవలు, అదే విశ్వయానం అని చెప్పేసి విశ్వావతరణ గురించి రాసినటువంటి రూపకం అన్నమాట ఇది. అందులో ఎవ్వనిచే జనించు జగమెవ్వని చేత అని పోతన గారి పద్యం లాంటి ఒక గొప్ప పద్యం ఉందన్నమాట. ఇది మీరు వింటే ఇంకా మేను గగుర్పుడు తప్పదన్నమాట. అంటే విశ్వయానం నుంచి కొన్ని ఎక్సెప్ట్స్ మట్టుకే, ఇది పాడడానికి పాడే పాటలు కాదు, ఇది సంగీత రూపకంలోని కొన్ని తునకలు అన్నమాట. ఆయన గొప్పతనం మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి కోసమని ఏరుకున్నవి. అవధి పొడవు నిటివి ఎట్లు జవము చేరగా చర జగత్తు వ్యవధిగతమై వర్తమానమై భవిష్యమై విశ్వయానమౌ ఓం జడద్రావ్యము ప్రకృతి అయితే జడద్రవ్యము ప్రకృతి అయితే చరత్తేజము పురుషుడౌను ప్రకృతి పురుషుల ప్రణయ సంకల్పమున విశ్వము ప్రభవమందిడి ఓ ఎంవడు తల్లి తండ్రి అయి జగముల్ ప్రభవించుచుండునో ఎవ్వని అక్షియుగ్మక సమీక్ష దినంబును రాత్రి కొల్గునో ఎవ్వని కుక్షి లోకాతతులెల్ల మహావిలయంబునందునో అవ్విభుడాయనాది ప్రణవాత్ముడినంతుడు మము నేను తన్
नमस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षी शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। బాలమురళీకృష్ణ గారిని వచ్చి ఫలప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను శ్రీ రాజారావు గారు వారికి షాల్తో సత్కరిస్తారు. మా అధ్యక్షులు రంగరాజన్ గారిని మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు ఈ రసవత్తరమైన కార్యక్రమం ఇక్కడ రూపొందించడానికి కారణం మా అధ్యక్షులు, వారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అసలు. నాకు వారికి చిన్నాన్నగారైతే నాకు ఆత్మీయంగా నాకు పెదనాన్నగారు, వారిది మాది ఒకటే గోత్రం. మేము దొడ్డప్ప గారనే పిలుస్తాను ఆయన. చిన్నప్పటి నుంచి వారి దగ్గర పెరిగే అవకాశం బెజవాడలో, తిరుపతిలో అన్నమాచార్య దీంట్లో ఉన్న త్రూఅవుట్ మా నాన్నగారు వారి దగ్గర అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. వారి పరిచయం ఒక 50-60 ఏళ్ళ పరిచయం. నాకు ఈరోజు చాలా దొడ్డప్ప గారి పట్ల నాకు ఒక అతి విశిష్టమైన రోజు ఈరోజు. ఎందుకంటే నేను వైజాగ్ 1980లో వచ్చాను. 81 అనుకుంటా ఆయనకి ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు డాక్టరేట్ ఇచ్చారు. ఆ డాక్టరేట్ ఇచ్చినప్పుడు నేను ఒక్కడనే వెళ్ళింది. ఆయన నన్ను అలా వాటేసేసుకొని, రాజా మన ఇంటి నుంచి నువ్వు ఒక్కడే వచ్చావు, నాకు ఎంత సంతోషంగా ఉందో, మీరు వస్తారనే నేను ముందు వచ్చాను దొడ్డప్ప గారు అని. దాని తర్వాత ఇదే విశాఖపట్నంలో బాలమురళి గారు ఇక్కడికి వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు తరచూ వస్తూ ఉండేవారు. మేము ఎన్ఎస్టీలో ఉన్నప్పుడు మా గెస్ట్ హౌస్లో ఉండి భోజనానికి. అలాంటప్పుడు మామయ్య గారు, రజనీ గారు ఇక్కడ ఉన్నారు చూస్తారా అంటే, అవునా రజనీ ఇక్కడున్నారా, వెళ్దాం అన్నారు. వెంటనే ఆయన్ని శరత్కు ఫోన్ చేసి ఇలా రజనీ గారిని, బాలమురళి గారిని తీసుకొస్తున్నానంటే ఎంత ఉత్సాహంగా తయారైపోయి వారు అక్కడ కూర్చొని వాళ్ళిద్దరూ ఎన్నెన్నో మాట్లాడుకోవడం చూస్తే నాకు అపురూపమైన ఆనందం, తృప్తి కూడా కలిగింది. అది ఎప్పుడు ఆయన హీస్ ఇన్ ఎర్లీ 90s. అంతకుముందు మా అకాడమీ ఆధ్వర్యంలోనే వారి ఆత్మకథని మేము ఆవిష్కరించాం. అప్పుడు నేను అధ్యక్ష స్థానం, విశాఖ మ్యూజిక్ అకాడమీ ప్రెసిడెంట్గా నా అవకాశం అదొక. అలాగా విశాఖపట్నంలో ఈరోజు దీన్ని అరేంజ్ చేయడానికి నా వంతు చిన్న పాత్ర నేను పోషించినందుకు ఇది క్లైమాక్స్. సో వారు విశాఖపట్నంలో రజనీ గారిని ఎవరు ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు.
కానీ అట్ ది సేమ్ టైం వారిని పూర్తి ఆవిష్కరించడం అనేది, ఆయన విరాట్ స్వరూపాన్ని, సాహిత్య విరాట్ స్వరూపాన్ని చూపించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అతి తక్కువ మంది వాగ్గేయకారులు ఇలాగా ఒక లైమ్లైట్లోకి పెద్ద ప్రొజెక్షన్ లేకుండా, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అది ఆయన కోసం రాసుకుంటారు నాకు తెలిసి. ఏమి దానికి ఒక పబ్లిసిటీ కానీ ఒక ఇది కానీ, లైటర్ వీన్లో చెప్పాలంటే ఆయన బద్దకిష్టతనం మీద చాలా జోకులు ఉంటాయి. ఒక చిన్న మాట చెప్తా అండి, ఏంటంటే ఆయనకు అసలు రాసుకోవడం ఆయన లోకం అంతే అనమాట. ఎన్నో పాటలు ఆయన పాటలు ఇంకెవరో తీసేసుకోవడం, లేకపోతే ఇది మేము రాసాం అనుకోవడం, అవన్నీ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు మేమేదో తనుకుంటాం గుద్దుకుంటాం కానీ ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదో కుంతి సంతానం అనేవారు అనమాట. దాని గురించి ఆయన ఏదో రాశారని ఈ మధ్య ఒక ఫార్వర్డ్లో తెలుసుకున్నాను, ఒక వ్యాసం కూడా రాశారని. ఆయన మతిమరుపు ఇవన్నీ కూడా చాలా సరదాగా మేము ఇళ్లలో ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అది ఈరోజు ఈవిడని నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ, నాకు రజనీ గారి పిల్లలు, మా ప్రస్తుతం మా బాబు నా చిన్ననాటి మిత్రుడు, వారి సతీమణి ఆవిడ కూడా మంచి సాహితీవేత్త ప్రసూన గారు, వారి కోడలు. షీ హాస్ ఆల్ ది వే కమ్ ఫ్రమ్ వైజాగ్ ఈరోజు. అది వీళ్ళందరి పరిచయం, ఆయన వాత్సల్యము నేను పొందాను. కానీ మాకు నళిని కాంతారావు గారి పిల్లలతో వినడమే కానీ వారిని చూడడమే కానీ నాకంత పరిచయం లేదు. నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీకి అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు బాలాంతరపు రజనీకాంతరావు గారిది మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలోనా అని పొద్దున్నే పరిగెత్తుకొని మా కోడల్ని తీసుకొని వెళ్ళాను. ఆవిడే వచ్చారు, శరత్ వచ్చాడు. సరే చూడంగానే నాకు ఇది వైజాగ్లో లేకుండా ఏంటిది అని అప్పుడే డిసైడ్ చేసేసుకున్నా. అది ఒక రకంగా నా నిరంకుశత్వంతో నిర్ణయం తీసేసుకొని రుద్దాను అందరి మీద. అది అఫ్కోర్స్ వాళ్ళ మీద ఎవరి మీద రుద్దవలసిన అవసరం లేదు. కానీ వెంటనే డిసైడ్ చేసి ఆవిడది పెట్టంగానే మా వాళ్ళందరూ తప్పకుండా పెడదాం ఇదని. ఆ రకంగా ఈరోజు ఇది రావడం దానికి నాకు చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే మా ఆవిడకి రజనీ గారితో 95-96 ఏళ్లలో మన ప్రేమ ఆయనతో కలిసి పాడడం, ఈ ఎక్లచ్చలో ఆయనతో ఇలా చెయ్యి వేసుకొని మీ ఇంట్లో, వారింట్లో బెజవాడలో ఆయన రూమ్ నుంచి హాల్లోకి ఆ పాట పాడుకుంటే ఇద్దరు వచ్చారు. నా దగ్గర ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. అది నిజంగా అటువంటి వాగ్గేయకారుడు మనకి చాలా యుగానికి ఒక మాటే దొరుకుతారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన నెక్స్ట్ తరంలోనే వాగ్గేయకారుని ఇచ్చారు మనకి. ఈవిడ వాక్కు, అమ్మాయి గేయం. నిజంగా అది ఎక్కడికి పోలేదు. ఈ తరంలోనే మనకి ఇచ్చి చూపించారు. ఇంకా నిలబెట్టాల్సిన బాధ్యత మీది, మీ తరాలది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రంగరాజ గారు, చాలా చక్కగా చెప్పారండి. వాగ్గేయకారులు అంటేను. ఈనాటి కార్యక్రమానికి మనం మా ఉపాధ్యక్షులు పేరాల బాలమురళీకృష్ణ గారి ధన్యవాదాల ముక్తాయింపుతో ముగించుకుందాం. ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. సెలవు. ఓటు థ్యాంక్ తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంతా కూడా ముందు వస్తే ఫోటో తీసుకుందాం వాడి చేత అందరూ కూడా. సభాయ నమః. సభా సరస్వత్యై నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. నాకు ప్రత్యేకమైన యోగ్యత ఏది లేదంటూనే అద్భుతమైన ప్రసంగం నిర్వహించారు శ్రీమతి రామ్నాథ్ గారు. వారు తన కుమార్తెతో గేయాలాపన చేయించారు. మా అధ్యక్షులు వారు చెప్పినట్లు అటు వాక్కు ఇటు గేయం. వాగ్గేయకారులు తరువాతి తరాలకి బాధ్యత అప్పచెప్పారు అన్నట్టుగా అత్యద్భుతంగా నిర్వహించారు ఈ ప్రసంగాన్ని. మన అందరి కరతాళ ధ్వనులు మరొక్కసారి వినిపించండి. ఇది నిజంగా పాటల పండుగ. ఎంతటి పండుగ అంటే ఒక పుంభావ సరస్వతిని మనం ఈరోజు ఆవిష్కరించుకున్నాం. మరలా
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చరణాంతర సంగీతం అనేటువంటి అనువాదం, అది అనువాదం కాదు, అనునాదం అనిపించింది. చక్కటి ట్రాన్స్లేషన్ ఆర్ ట్రాన్స్లిటరేషన్. 1920లో రజనీ గారు పుట్టారు అని చెప్తూ 1919లో రవీంద్రుడు మన కాకినాడ విచ్చేశారు అని చెప్పారు. బహుశా హీఈస్ ఎ మ్యాన్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అన్నారు. కానీ నేను అనుకోవడం ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. రజనీ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. అందులో అతి చక్కని భావజాలం. లేకపోతే తాను ఒక గ్రహం మీద ఉంటూ ఇంకొక గ్రహం మీద ఉన్నటువంటి ఒక ప్రియురాలికి భావగీతం రాయడం, అసలు లలిత సంగీతం అనే ప్రక్రియని ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా ఎస్టాబ్లిష్ చేయడం ఈ తరానికి ఆయన ఇచ్చినటువంటి కానుక. సంగీతం, సాహిత్యం, నృత్యం వీటన్నిటినీ మించినటువంటి ఒక భావుకత అవి రజనీ గారికి ఉన్నట్లుగా మరి ఏ వాగ్గేయకారుడికి లేవేమో అన్నంత అద్భుతమైన ప్రసంగం అమ్మ. ఇక మధురయామిని జననీ భువనమోహిని మనసోనే ఓ రాధ చల్లగాలిలో ఓ విభావరి నా వీణ రుతి మ్రోయగా ఎక్ల చలోరే ఎవరూ నీ కేక విని రాకపోయినా మన ప్రేమ. ఇవన్నీ కూడా ఓంకార పరివృతం విశ్వం సంకల్పిత పరిమితం దృశ్యం అంటూ వేదం చదివేటప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరితములనేటువంటివి ఉంటాయి వేదానికి. ఆ రాగంలో ఆ ఛాయలో అత్యద్భుతంగా గానం చేసినటువంటి కుమారి శ్రేయ మనందరి మన్ననలు కరతాళధ్వనులు అందుకోవడం. మరొకటి తెలుగీకరణ అన్నారు. అది కూడా చాలా హాయిగా ఉంది. అంటే కంప్యూటరీకరణ అని ఒక విషమ సమాసం. అన్యదేశ్యం మన తెలుగు సంస్కృతం కలిపి వైరం కాదు మిశ్రం అన్నారు. బాగుంది. మణిప్రవాళం అది ఇంకా బాగుంది. స్వర్గీయ నేదునూరి గారిని ఇది ఏ రాగం అండి అని ఎప్పుడైనా అడిగితే ఓయ్ నువ్వు అలాగా రాగాలు అడగకూడదు అన్నారు. అంటే మరి అదేమిటండి అన్నాను. అంటే హిందుస్థానీ వాళ్ళకి ఒక సులువు ఉందో, నీకేమనిపిస్తుంది ఈ రాగం వింటే అన్నారు. అంటే ఇది కమాస్లాగా ఉంది అని అన్నాను. అంటే మిశ్ర కమాస్ అనుకోబోయ్ అన్నారు. అలాగా అత్యద్భుతమైనటువంటి గానం అందించారు కుమారి శ్రేయ. ఇవాళ ఒక పాటల పండుగ. మరి ఎన్ని మాటలు చెప్పినా ఈ స్రవంతి ఆగదు. మనం అందరం మరొక్కసారి ఆ మహనీయుడి స్మృతికి నివాళులుగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం. కుంభావ సరస్వతి బాలాంతరపు రజనీకాంతరావు గారికి ఏ లోకంలో ఉన్నా మన అంటే ఆయన లోకాలన్నీ ఆయనవే. అత్యద్భుతమైనటువంటి ప్రసంగం అందించిన నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకు విచ్చి మోసాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారవోసాను. ఇవాళ అంతే నా పాత్ర అన్నమాట. మనం రజనీ గారి వైభవం మనం చూడాలంటే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క బహుశా నా కోసం వదిలేశారేమో అనిపిస్తోంది. హాయిలో నేల ఎదకింత హింస అని ఒక రేడియో పాట ఫ్రాగ్మెంటెడ్గా వస్తున్నటువంటి పాట విని
ఆయన ఒక గీతమే రాశారు. శకల శకలాలుగా ముక్కలు ముక్కలుగా వచ్చింది ఈ పాట. అయినా మనస్సు ద్రవించేటువంటి రచన ఓలేటి వారు పాడారు. అత్యద్భుతం. అది మా మా తర్వాత మల్లాది సూరిబాబు గారు పాడారు. మా మొదటగా పాడిన వారే మల్లాది సూరిబాబు గారు. అత్యద్భుతంగా ఆలపించారు. అది కూడా వస్తుందేమో అనుకున్నాను. ప్లాన్లో ఉంది. ప్లాన్ బిలో నా కోసం వదిలిపెట్టారు. ప్లాన్ బి. థ్యాంక్ యూ వెరీ మచ్.